అస్సలం అలైకుం. హలో ఎవ్రీవన్. మీ అందరికీ రంజాన్ ముబారక్. ఫస్ట్ ఈ వ్లాగ్ అయితే నేను షీర్ కుర్మా రెసిపీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. రెసిపీ మొత్తం అయితే నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, తప్పకుండా అయితే చూడండి. రంజాన్ రోజు ప్రతి ఇంట్లో అందరూ షీర్ కుర్మా ప్రిపేర్ చేసుకొని తింటారు కదా, అందుకని చెప్పి నేను ఒకరోజు ముందే షీర్ కుర్మా చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను మీ అందరి కోసం. ఇంకా ఇఫ్తార్కి వెజ్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత నేను మా పిల్లలు కలిసి ఇఫ్తార్ చేసేసామన్నమాట. ఇఫ్తార్ చేసేసిన తర్వాత ఈ వీడియో పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా, థంబ్‌నెయిల్‌లో పెట్టాను నేను 30 డేస్‌లో 30 ఇఫ్తార్ రెసిపీస్ ఎలా చేశానా అని చెప్పి. ఫస్టే కొంచెం ప్లానింగ్ అయితే చేసుకున్నానండి. రంజాన్ స్టార్ట్ అవ్వకముందు 1 వీక్ ముందు ఈ విధంగా నేనైతే ప్రతి ఒక్క వీడియో గురించి ఇలా రాసుకుంటాను ఒక డైరీలో. థంబ్‌నెయిల్ ఏం పెట్టాలి, టైటిల్ ఏం పెట్టాలి, డిస్క్రిప్షన్‌లో ఏం రాయాలి అని చెప్పి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేసిన వీడియోస్ టిక్ మార్క్ కొట్టేసుకొని, ఆ తర్వాత మిగిలిన వీడియోస్ ఏ విధంగా షూట్ చేయాలి అని చెప్పి ఈ విధంగా కొంచెం ప్లానింగ్ అయితే నేను చేసేసుకున్నాను. అందుకని చెప్పి నాకు చాలా ఈజీగా అయితే అనిపించింది. ఇంకా ఆ తర్వాత అవన్నీ చాలా చూడడానికి క్లమ్జీగా ఉన్నాయని చెప్పి వేరే పేజ్లో అయితే మీకోసం ఇలా రాసి చూపిస్తున్నాను. నేను టిక్ మార్క్ పెడుతున్న రెసిపీస్ అన్నీ నేను కుక్ చేశానండి, ప్రిపేర్ చేశాను, ఇంకా అప్లోడ్ కూడా చేశాను షార్ట్స్లో. ఇంతవరకు మీరెవరు చూడకపోతే తప్పకుండా అయితే ఇఫ్తార్ రెసిపీస్ అని చెప్పి ఫస్ట్ నుంచి 30 వరకు అయితే అన్ని రెసిపీస్ ఉన్నాయి. మీ అందరు తప్పకుండా వెళ్ళి చూడండి. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ చేయడానికి నాకు హెల్ప్ చేసింది మా ఇద్దరు అమ్మాయిలే అని చెప్పొచ్చు. ఇంకా ప్రత్యక్షంగా నేనైతే, పరోక్షంగా మా పిల్లలైతే నాకు చాలా మోటివ్ చేశారు, నాకు చాలా హెల్ప్ అయితే చేశారు. నేను పనులన్నీ చేసుకొని ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం ఈవినింగ్ టైంలో డల్ అనిపించినా కానీ మా పెద్దమ్మాయి అయితే నాకు వీడియో షూట్ చేసి పెట్టేదనమాట. ఇంకా నేను ట్రైపాడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా తను ఎగ్జామ్స్ ఉన్నా కానీ తొందరగా చదివేసుకొని మళ్ళీ నాకు కిచెన్లో వచ్చి హెల్ప్ చేసేది. మా చిన్నమ్మాయి అయితే నాకు ఇఫ్తార్ కోసం అన్నీ అరేంజ్ చేసి పెట్టేది నేను వచ్చే వరకు కిచెన్లో నుంచి. ఇంకా వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి నేను ఈ పనులన్నీ చాలా ఈజీగా అయితే చేయగలిగానండి. తర్వాత సెహరీ కోసం వంట చేసేసుకొని నేను మా అమ్మాయి అయితే ఇషా నమాజ్ చదివేసుకున్నాము. లాస్ట్ డే సెహరీ అనమాట ఈ వీడియో అయితే. నాకు చాలా బాధ అనిపించింది లాస్ట్ సెహరీ అనేటప్పటికి. ఇన్షాల్లా నెక్స్ట్ రంజాన్ ఇంకా ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పి, ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దగ్గరికి తీసుకురావాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా ఆ రోజు టిఫిన్ అయితే పెసరట్కి ఫస్ట్ డేనే నేను నానబెట్టుకున్నాను పెసరపప్పు, పెసలు. ఆ తర్వాత నాకు కొంచెం హెల్త్ గొంతు ఇన్ఫెక్షన్ అలా అనిపిస్తే కొంచెం జీరా వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. 3:30కి అయితే లేచి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అయితే సెహరీకి మళ్ళీ ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుంటున్నాను. మా చోటు అయితే నాకన్నా ముందే లేచి ఇంకా మా పిల్లల్ని హస్బెండ్ని లేపడానికి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా నేను కాసేపు అయితే కూర్చొని రిలాక్స్ అయ్యాను. తహజ్జుద్ నమాజ్ కూడా చదివేసుకున్నాను. రంజాన్ వెళ్ళిపోతుందంటే ఇంకా లాస్ట్ ఇఫ్తారీ, లాస్ట్ సెహరీ అనేటప్పటికీ మనసుకైతే కొంచెం బాధగా అయితే అనిపించిందండి. చాలా అంటే చాలా తొందరగా ఈ రంజాన్ అయితే గడిచిపోయింది. మీ అందరికి కూడా అలాగే అనిపించిందా? నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏంటంటే, మనకి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పని ఇష్టంతో చేస్తే చాలా అంటే చాలా ఈజీగా అయితే అనిపిస్తుందండి. కష్టంగా ఏం చేస్తాంలే అనకుండా సరే చేద్దాము, మనం చేయగలము అనే ఒక హోప్తో అయితే మనం చేసే పని అయితే స్టార్ట్ చేసుకోవాలని నా అభిప్రాయం అండి. నాకు ఉపవాసం ఉన్నాను కాబట్టి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండేవి. పిల్లల ఎగ్జామ్స్, హాఫ్ డే స్కూల్స్ అవన్నీ ఉండేవన్నమాట. కానీ నేను ఫస్ట్ అనుకున్నాను కదా, ఈ రంజాన్కి రోజుకు ఒక స్పెషల్ అయితే ఇఫ్తార్ రెసిపీస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని చెప్పి అనుకొని ఇంకా మధ్యలో ఆపేయడం ఎందుకు, నేను వ్యూస్ ఇంకా సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచించాను. వ్యూస్ రావట్లేదేంటి, సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. అల్హమ్దులిల్లా నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కూడా మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో రావాలని అయితే అనుకుంటూ ఉన్నాను, అందరికీ ఉపయోగపడే విధంగా. ఇంకా పెసరట్ ప్రిపేర్ చేసేసుకున్నాము లాస్ట్ డే కదా, ఇంకా రంజాన్కి ఎలాగో నాన్ వెజ్ కుక్ చేస్తాం కదా అని చెప్పి నేను ఇలా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేసుకున్నానండి. గోంగూర టమాటా అయితే చేశాను లాస్ట్ డేకి. ఈ విధంగా పెసరట్ అయితే వేసేసుకున్నాను. పెసరట్కి కొంచెం నానబెట్టేటప్పుడే కొంచెం బియ్యం వేసుకొని నానబెట్టుకుంటే పెసరట్ అయితే చాలా క్రంచీగా ఇంకా టేస్టీగా ఉంటుందండి.
మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా టిఫిన్ టీ ప్రిపేర్ చేసుకొని నేను కూడా సెహరీ చేయడానికైతే వెళ్ళానండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీ అందరికీ ఇంకొకసారి రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. అల్లా హాఫీజ్.